2012 బ్యాచ్ పాస్డ్ అవుట్ మీరు, 2002 బ్యాచ్ పాస్డ్ అవుట్ నాను. 10 years బెస్ట్ ఎంప్లాయ్ అవార్డీ. నేను కూడా ఒకటి స్ట్రాంగ్ అని క్లియర్ గా చెప్తిని కేలి. వేటలో ఉన్న వేటగాడిని, ఫామ్ లో ఉన్న ఆటగాడిని ఆపడం ఎంత కష్టానో. ఒక పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన నాలాంటి నవ యువకుని ఆపడం ತುಂಬಾ 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 ಕಷ್ಟ. ಗೊತ್ತಾಯ್ತಾ? ರೇ ದಂಡುಪಾಲಿ, ಇಷ್ಟ ಇದ್ರೆ పెళ్లికి రండి, ఇలా ಅಂದ್ರೆ తినేసి పొండి. నీ ఇష్టం. నా పెళ్లి నా ఇష్ట. గోవింద గౌరా గోవింద. బావా ఎలాగో వచ్చాం కదా, శుభ్రంగా తినేసి వెళ్ళిపోతాం. ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. స్వీట్ తింటావా? నువ్వు మింగు. నేను మింగుతా. అది నా పర్మిషన్ లేకుండా డిన్నర్ చేస్తున్నారు. 300 రూపీస్ ప్లేట్. దండుపాలెం బ్యాచ్ ఏంట్రా ఏదో మాట వరుసకి పిలిస్తే నిజంగానే వచ్చున్నారు. సరే ఎలాగో అందరికంటే ముందు భోజనాలు చేస్తున్నారు కాబట్టి కొంచెం మేఘనా, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్ యా. ప్లీజ్ డు యాస్ ఐ సే. ఏంటి బ్రో హడావిడి చేస్తున్నాడు? వర్కింగ్ ఫ్రమ్ హోమా? నీ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి దాడే. Your first event. Fashion show, ma'am? No. Music concert? No. Marriage event. I won't do, ma'am. You have to do. Agreement. Okay, ma'am. ఏంటి బ్రో ట్విస్ట్ ఆఫ్ దిస్ సెంచరీయో? పెళ్లి ఏం బాగుంటుంది ఏం బాగుంటుందని నాన్గే క్లాస్ పీకావో. ఇప్పుడేమో ఇక్కడ పంతులు కంటే ఎక్కువ పనులు నువ్వే చెయ్యాలి. నీకు అర్థమైతా? నీ చిత్తి కాలాలంటే ఎవరో ఒకరు పేర్చాలిగా గోవిందో. ఏంటో అన్నారు. ఫ్యూచర్ చెప్పాడా? మనకు ప్రెసెంట్ దా ముఖ్యం కదా. కెమెరామెన్, పెళ్లి కొడుకు ఫ్రెండ్ కి ఎందుకురా ఫోకస్? పెళ్లి కొడుకు ఇక్కడ ఉంటే అప్పు తీసుకొని కొడతాను. ఎవడరా తీసుకొచ్చారు? తిన్నాక హిట్ టాక్ స్ప్రెడ్ మాట. త్వరగా డెకరేట్ చేయండి అమ్మా. క్విక్ క్విక్ క్విక్, టైం అవుతుంది. పాపం బ్రో, నీ కష్ట అరుంధతి సినిమాలో సోను సూది కూడా రాకూడదు బ్రో. టఫ్ టాస్క్ యా. ತುಂಬಾ 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 కష్ట. చెప్పప్ప. పెళ్లి ఆగిపోయిందిరా. పెళ్లి అయిపోయిందా? ఆగిపోలేదు. అబ్బా అప్ప ఈ టైంలో జోక్ లేక చెప్తున్నాను, బాగోదు చెప్తున్నాను. నిజంగానే పెళ్లి ఆగిపోయింది. ఎందుకో వాళ్ళ పెళ్లి ఆపెత్తుంటే నువ్వెందుకు భయ్యా? ఇంతకంటే గొప్ప కోసం మళ్ళీ రాదు. ఇప్పుడు గొడవలు ఎందుకు మనకి? పెళ్లి ఆగిపోయింది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. పెళ్లి ఏమి క్యాన్సిల్ అవ్వలేదు బ్రో. ఇది జస్ట్ స్ట్రాటజీకి టైం అవుట్. నేను కన్విన్స్ చేస్తాను కదా. ఏమే పెళ్లి క్యాన్సిల్ అని చెప్పుంటారంట. ఏంటి తమాషాకుందా ఏమి? ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ భయ్యా? సిగ్గుపడుతుందంటే ఈవిడేమో. ఇక్కడ నోడు నోడు. బయటేమో పెళ్లి కూతురు అప్సరస అని టాక్ ఉంది. అదే కదా బ్రో నా బాధ కూడా. అరే ఒక అమ్మాయి మేకప్ తీస్తే దరిద్రంగా ఉంటది, అది మనందరికీ తెలుసు. అరే ఈ అమ్మాయి మేకప్ వేసుకున్నా దరిద్రంగానే ఉంటది. నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎలా చూస్తుందో చూడు. ఏదో నేను దొడ్డు మనసు చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే, అరే అలాంటి నేను నచ్చలేదంట. ఏమే ప్రాబ్లం? ఏనో ప్రాబ్లం ఏమే? కేర్ఫుల్. పెళ్లి చూపుల్లో నీ వయసు ఎంత చెప్పావు? పెళ్లి చూపుల్లో 25 to 30 మధ్యలో ఏదో చెప్పాను. 10th క్లాస్ సర్టిఫికెట్ లో ఉన్నది కాదు, నీ బర్త్ సర్టిఫికెట్ లో ఉన్నది చెప్పు. 38 కమింగో, 37 గోయింగో. 37 years ఉన్న నువ్వు 23 years ఉన్న నాలాంటి బ్యూటిఫుల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావా? ఏమే మన ఇద్దరి మధ్యలో ఎవరో బ్యూటిఫుల్ అమ్మాయి గురించి డిస్కషన్ ఏజో నొక్కేసి నా చిట్టి తల్లిని పెళ్లి చేసుకుని మమ్మల్ని మోసం చేస్తావు. అంకులో కోలో ఏజ్ గ్యాప్ ఇలా కామన్. సచిన్ కి వాళ్ళ వైఫ్ కి 5 years ఏజ్ గ్యాప్ ఉంది. కొత్త 5 years? ఇద్దరు పిల్లలు. ఇద్దరు హెల్తీ అండ్ స్ట్రాంగ్. ఒక చిన్న డౌట్, 5 years గ్యాప్ అయితే ఓకే, ఇది మరీ జనరేషన్ గ్యాప్ లా లేదు. అరే కన్నా తండ్రిరా చూసుకుంటాను. మరి నేనెవరు? స్టెప్ ఫాదర్ పక్కకి వెళ్ళి ఆడుకోಬೇಕು. నువ్వు మధ్యలో మాట్లాడలేక కన్విన్స్ చేస్తున్నా కదా. నువ్వు వెళ్ళి ఈవెంట్ చూసుకో. మా అమ్మగారు మీకు ప్రాబ్లం ఏంటి? ఏజో ప్రాబ్లము. అరే 6 feet ఉండాలి. గోవిందో, నువ్వు వెళ్ళి మాట్లాడతాను. ఇప్పుడు ఏంటంటారు మీరు? పెళ్లి క్యాన్సల్. ఒక్క నిమిషం ఆగండి. నువ్వు ఉండు. మీరు చెప్పిందండి మేము చెప్తున్నాం. పెళ్లి క్యాన్సల్. పెళ్లి క్యాన్సల్. పెళ్లి క్యాన్సల్.
గోవిందు నీ కష్టం అరుంధతి సినిమాలో సోను సూద్ కూడా రాకూడదు. తుంబా 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 థ్యాంక్స్ ఏజ్ విషయం చెప్పినందుకు. ఏమిరా ఉచ్చా ఏమి చెప్తున్నా వాడికి? గోవింద లక్కీ ఫలా భయ లక్కీ ఏంట్రా? అమ్మాయి లక్కీ. ఎందుకనా? ఎందుకనంటే 2002 పాస్ అవుట్ బ్యాచ్, 10 years బెస్ట్ ఎంప్లాయ్, పైగా ఓన్ అపార్ట్మెంట్, సింగిల్ సన్. అమ్మాయిలకి అంటారు 10 years బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అని ఎలివేషన్ ఇచ్చా. ఎలివేషన్ కాదురా, రివ్యులేషన్. నా పోయి నా బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీతో చెప్పుకున్నాను చూడు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి బ్యాక్. అయితే బెటర్ భయ. అయ్యో వీడు కూడా పంచులేస్తున్నాడు రా నాయన. నాకు కొంచెం మందుంటే పిచ్చిక్ అవుతుందా? వాటర్ లేకపోయినా పర్వాలేదు, స్విమ్మింగ్ పూల్ వాటర్ వేసుకుని తాగి గోవిందు పడిపోతాను. ఇప్పుడు ఏటైనా తప్ప ఆ అమ్మాయికి నువ్వు లైఫ్ లాంగ్ హర్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తవి. ఆ అమ్మాయి ఏమి చేసింది? ఈ ఒక్కరోజు హర్ట్ చేసి వెళ్ళిపోయినది. హ్యాపీయేగా? ఏంటి బ్రో నీ టార్చర్ ఫిలాసఫీ? అర్థం ఇల్లే. హ్యాపీ గుడ్ బాయ్. ఏంట్రాయ్ మురళి అటు ఇటు ఓ తెగ తిరుగుతున్నావు? బావా నీతో కొంచెం మాట్లాడాలరా. చెప్పరా. అంటే అదేంటంటే అది నాంచకుండా మ్యాటర్ ఏంటో చెప్పరా. ఇంట్లో వాళ్ళు పెళ్లి సెట్ చేశారా. ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారా? అంటే అమ్మమ్మ అమ్మరహే అయ్యేలా ఉందంట. తను పోయే లోపల నా పెళ్లి చూడాలనుకుంటుందంట. అందుకే ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారా. ఏంట్రా వీడు? లైఫ్ అంతా ఇలానే ఉందాం, మన కోసం మనం బతుకుదాం అనుకున్నాం కదరా. మళ్ళీ ఇదేంటి కొత్తగా? అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా, అమ్మ కోసం తాళి కడతా, నాన్న కోసం పిల్లల్ని కంటానంటే ఏంటి? నిజం చెప్పాలంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. ఈ అన్నాళ్ళు ఇలా సోలోగా ఏంటి పెళ్లి చేసుకుంటారా నువ్వు? మా అమ్మ చచ్చిపోతుంది, మా నాన్న చచ్చిపోతున్నాడు, మా అమ్మమ్మ చచ్చిపోతుంది, మా నాయనమ్మ చచ్చిపోతుంది, ఇలా సొలువు కబులు చెప్తారు నాకు. ఏంట్రా ధర్మరాజ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా? ఆస్ట్రేలియా కాదా? ఎంతో కబులు చెప్తారు నాకు. భావన మాట ఒకసారి. మిత్రద్రోహి. హ్యాపీ గుడ్ బాయ్. ఏంట్రా స్మార్ట్ షెఫ్ అటు ఇటు తెగ తిరుగుతున్నావు? నీకు కూడా పెళ్లి సెట్ అయిందా ఏంటి? అవును బావా, వెలగేసేసావా? గుంజి కొడతాను ఎదవా.